హాయ్ అండి. కోవిడ్లో ఎండలు ఎట్టున్నాయో అట్టున్నాయి అనమాట. ఇంటికాడ ఎట్టున్నాయో నాకు తెలీదు. కోవిడ్లో మటుకు భయంకరంగా ఉన్నాయి. కారులో ఏసీ గడ సరిపోడాలన్నమాట. కారులో ఉండే ఏసీ గడ సరిపోడాలి ఈ ఎండలకి. నిన్న లేచిన దుమ్ముకైతే రేకులు గీకులు ఏడాడికి దుమ్ము గాలి వాన రెండు కొట్టాయి అనమాట. నిన్న నైట్ అట్టాటే లేల బీభత్సంగా లేచిన దుమ్ము అది. ఈ ఎండలకి ఏసీ లేకపోతే ఉండలేము. నా రూమ్లో పోయి 3 నెలలు అవుతుంది ఏసీ పోయి. 3 నెలల నుంచి అడుగుతాను ఏం చేస్తాము మనం. వాళ్ళు చేపించాను కదా మనం కాగా. మనం ఏమైనా గట్టిగా అడగలేము కదా వాళ్ళని. 3 నెలల నుంచి అట్టే చేస్తాను. ఈరోజు ఎట్టయితే అట్టగానే మా కోయిట అతను అడిగేసిన ఏసీ లేకపోతే ఉండలేకున్నాను. చేసిన అన్నం కూర అన్నీ చెడిపోతాను. ఈ మాదిరి రూమ్లో చాలా చకాలంగా ఉంది అని చెప్పేస్తే ఏ రెసార్ట్ ఉంది ఈ మాదిరి అని చెప్పిన. మళ్ళా అది పని చేస్తుందా పని చేయదా. కొత్తది తెచ్చి బిగించలేవు, అట్లా సెకండ్ హ్యాండ్ తెచ్చి బిగించలేవు. నేను చెప్పినా పని చేస్తాలే అని చెప్పిన. 45 దినాలు మాట్లాడేసాము. ఈరోజు వచ్చి బిగిస్తారు. ఇది నైట్ కానీ రేపు పొద్దున కానీ. ఇన్ని రోజులు ఉన్నామంట, ఒకరోజు ఏమవుతుంది ఏం కాదు. కోట్లు అనుకుంటారు, వాళ్ళకేం కోట్లు ఉండరు. ఏసీలో పనుకుంటారు. ఏసీలో పనుకునేదేం ఉండదు. ఇక్కడ డోలు తీర్చేస్తారు, అట్టాడ తీర్చరు. ఈరోజు వచ్చి బిగిస్తే చల్లగా నిద్రపోవచ్చు. ఇన్ని రోజులు ఉన్నామంట, ఒకరోజు ఏమవుతుంది మనకు. సరే చూస్తాం. ఆ 45 దినాలకే ఏం చేస్తాం. వాళ్ళకి అయితే 1 నిమిషానికే బీచుకునేస్తారు. ఉండలేరు వాళ్ళు. మనం కదా ఉంటారని అంతే. ఈరోజు వచ్చి బిగిస్తాడు చూస్తాం.